వెల్కమ్ టు ఐ న్యూస్. మంచు ఖండం అంటార్కిటికా అడుగున ఏదో వింత కదలిక మొదలైంది. జీవం ఉండటమే అసాధ్యం అనుకున్న సముద్రపు చీకటి లోతుల్లో శాస్త్రవేత్తలు కొన్ని భయంకరమైన జీవులను కనుగొన్నారు. అక్కడ దెయ్యం లాంటి జెల్లీ ఫిష్లతో పాటు భారీ షార్కులు కూడా రాజ్యమేలుతున్నాయి. అసలు ఈ మృగాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ విశేషాలు ఈ రిపోర్ట్లో చూద్దాం. భూమి మీద అత్యంత చీకటిగా అత్యంత ప్రమాదకరంగా ఉండే అంటార్క్టికా సముద్రపు లోతుల్లో ఏదో ఒక వింత కదలిక మొదలైంది. అంటార్క్టికా ఐస్ షెల్ఫ్ కింద ఉండే ఆ చీకటి అగాధాలను ఛేదించిన ఎక్స్ప్లోరర్లకు ఊహించని మృగాలు దర్శనమిచ్చాయి. మన అంగారక గ్రహం మీద మ్యాపులు గీసాం, కానీ మన సొంత భూమి మీద ఉన్న ఈ సముద్రపు లోతులు మాత్రం ఇప్పటికే ఒక పెద్ద మిస్టరీనే. దశాబ్దాలుగా అంటార్క్టికా ఐస్ కింద ఉండే ప్రాంతం చాలా చల్లగా చీకటిగా ఉంటుందని, అక్కడ ఎలాంటి జీవరాశి ఉండదని శాస్త్రవేత్తలు భావించారు. కానీ లేటెస్ట్ డీప్ సీ ఎక్స్పెడిషన్స్ ఆ అంచనాలన్నింటినీ తలక్రిందులు చేశాయి. మొదటిసారిగా ఆ లోతుల్లో పెసిఫిక్ స్లీపర్ షార్క్ అనే ఒక భారీ మృగం తిరుగుతూ కనిపించింది. సాధారణంగా ఇవి ఉత్తర పెసిఫిక్ ప్రాంతంలో ఉంటాయి, కానీ ఏకంగా 7 మీటర్ల పొడవు ఉండే ఈ కిల్లర్ షార్క్లు అంటార్క్టికా లోతుల్లో ఏం చేస్తున్నాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. కేవలం షార్క్ మాత్రమే కాదు, రీసెంట్ గా శాస్త్రవేత్తలకు ఒక అరుదైన ఫాంటమ్ జెల్లీ ఫిష్ దర్శనమిచ్చింది. అర్జెంటీనా సమీపంలోని దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో ఉపరితలానికి దాదాపు 250 మీటర్ల లోతులో ఈ భారీ దయ్యం జెల్లీ ఫిష్ కెమెరాకు చిక్కింది. చూడడానికి చాలా వింతగా ఏదో గ్రహాంతరవాసిలా ఉండే ఈ జీవిని చూసి సైంటిస్టులే షాక్ అయ్యారు. సముద్రపు ప్రవాహాలు మారుతున్నాయా, లేక క్లైమేట్ చేంజ్ వల్ల ఈ మృగాలు అంటార్క్టికా వైపు వలస వస్తున్నాయా, లేక ఇవి ఎప్పటి నుంచో అక్కడే తిరుగుతున్నా మన కంటికి చిక్కలేదా అన్నది అంతు చిక్కడం లేదు. ఈ లోతైన సముద్ర గర్భం మనం అనుకున్నట్టు ఖాళీగా లేదు. అక్కడ ఒక సంక్లిష్టమైన యాక్టివ్ ఎకోసిస్టమ్ ఉందని ఈ వీడియోలో నిరూపిస్తున్నాయి. సముద్రపు లోతుల్లో ఉండే ఆ మృగాలు కేవలం లెజెండ్స్ మాత్రమే కాదు, అవి నిజం. అవి మనల్ని గమనిస్తున్నాయి. మనం ఇప్పుడిప్పుడే వాటి ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం.